ఇంకా భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు మీకు అసలు? నాకు భవిష్యత్తు ఇప్పుడే చెప్పిన భవిష్యత్ లక్ష్యం అంటూ ఏం లేదు. ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మా ఫాదర్ గారి పేరు మీద సర్వీస్ చేద్దామనేదే నా ఆలోచన తప్ప వేరే ఏం లేదు. నాకు రాజకీయాలలో కూడా ఏదో ఒక పార్టీలో పోయి సర్వీస్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే, నేను వ్యక్తిగతంగా హ్యాపీగా ఉన్నా, దట్ ఈస్ ఎనఫ్ టు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా పార్టీని మనం ఎంచుకోకూడదు, ఏ పార్టీ అయినా మనల్ని ఎంచుకోవాలి, ఇతనైతే ఆ కాన్స్టిట్యున్సీకి పనికి వస్తాడు, సర్వీస్ మోటివ్స్ బాగున్నాయని అంటున్నారు కదా. ఇప్పుడు మీ తండ్రి గారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నేను సర్వీసెస్ చేస్తాను, స్టార్ట్ చేస్తాను 2018లో అని మీరు అంటున్నారు. అయితే ఆ సర్వీసెస్కి మెచ్చి ఏదైనా ఒక పార్టీ, టీఆర్ఎస్ కాకోకుండా కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణ టీడీపీ కావచ్చు, ఏదైనా పార్టీ మీకు అవకాశం ఇస్తే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా? వీలైనంత వరకు అయితే నేను ఈ నేషనల్ పార్టీస్ మీద మాత్రం ఫోకస్ చేయ. నేషనల్ పార్టీస్ అవకాశం ఇచ్చినా కూడా చేయ. ఎందుకంటే ఎక్కడనో ఢిల్లీలో కూర్చుండేటోళ్ళు ఇక్కడ క్యాండిడేట్లను డిసైడ్ చేసి, ఇక్కడి ఇష్యూస్ గురించి అవగాహన లేని వాళ్ళు ఇక్కడ అభ్యర్థులను డిసైడ్ చేసేటువంటి ప్రక్రియ ఉన్నటువంటి పార్టీలలో మాత్రం నేను పనిచేయ. ఓన్లీ స్థానిక పార్టీలు అంటారు. స్థానిక పార్టీలు అంటే ఇక్కడి స్థానిక సమస్యల మీద అవగాహన ఉండి స్థానికంగా నిర్ణయం తీసుకునేటువంటి పైరవిల ద్వారా ఢిల్లీలో పైరవి చేస్తే ఇక్కడ చాలామందికి టికెట్లు వస్తాయి, మీకు తెలియదు ఏం లేదు కాంగ్రెస్లో. అటువంటి పార్టీలలో పనిచేసి నాకు ఇష్టం లేదు. బీజేపీలో అయినా కూడా కాంగ్రెస్ అయినా కూడా ఈ నేషనల్ పార్టీస్లో పనిచేసి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అంటే మీ బాబాయ్ సీఎం కేసీఆర్ గారి వాయిస్కి తగ్గ నాయకుడు లేరు, ఆయనకు పోటీగానే కేసీఆర్ గారిని ఢీ కొట్టడానికే టీడీపీ నుంచి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు కదా. రేవంత్ రెడ్డి గారి రాకతో ఎలా ఉంటుందంటారు పరిస్థితి మీ బాబాయ్ గారిది? నేను ఒకటే అంటా బ్రదర్, ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టి, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఇటువంటి స్థాయిలతో ధీటుగా పోటీ పడ్డటువంటి వ్యక్తికి ఈ తెలంగాణ ప్రాంతం నాయకులు సరిపోరనేటువంటి భావన ఉంటుంది నాకు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో స్ట్రాంగు, రేవంత్ రెడ్డి గారు ఇంకా చాలా బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. కానీ ఈ చంద్రశేఖరరావు గారికి సమానంగా అనేది ఇప్పుడు కుదిరే అంశం కాదు. అది రేవంత్ రెడ్డి గారితో మీకు పర్సనల్గా రేప ఉందా? పర్సనల్ పరిచయాలు, వ్యక్తిగత పరిచయాలు? వ్యక్తిగతంగా ఏం లేదు, కానీ నేను 1-2 సార్లు హరీష్ రావు గారి ఛాంబర్లో ఆయన స్పోర్ట్స్ అప్పుడు యోజన సర్వీసుల శాఖ మంత్రి ఉన్నప్పుడు 2004లో 1-2 సార్లు కలిసిన అంతే. రేవంత్ రెడ్డి గారితో ఎప్పుడు కూడా వ్యక్తిగత పరిచయాలు అయితే లేవు? వ్యక్తిగత పరిచయం.